శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పునరుద్ధరించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మూత్రశాలలు కడిగే ఆధునిక యంత్రాన్ని సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ కు కేంద్ర మంత్రి అందించారు. ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనాలతో పాటు శానిటేషన్ విభాగాన్ని మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థ కోసం కేటాయించిన బడ్జెట్ ను తగ్గించకుండా విద్యాశాఖకు కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనితీరు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. నేను బర్పేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 21 నూతన భవనాలను ప్రభుత్వ స్థలం దొరకనటువంటి ఈ సమయంలో కూడా ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా హైదరాబాద్ నగరంలో కూడా అనేక శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా టాయిలెట్స్ క్లీనింగ్ కావాల్సినటువంటి వ్యవస్థ ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి ఈ యొక్క శానిటేషన్ సిబ్బందికి సంబంధించిన వ్యక్తి అవసరం. చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్ ఉపయోగించాల్సినటువంటి అనుభవం లేనటువంటి పిల్లలు స్లమ్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక వ్యక్తి లేకపోతే ఒకసారి క్లీన్ చేసినా కూడా మరో గంట సేపట్లో టాయిలెట్ల లోపలికి వెళ్ళి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా అమ్మాయిలు కానీ ఇతర స్టూడెంట్స్ కానీ టాయిలెట్స్ లోపలికి వెళ్లకుండా టాయిలెట్స్ ఉపయోగించుకోకుండా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి, స్కూల్కు రాకుండా డిస్కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు